నిర్గమాకాండంలో నుంచి 37వ అధ్యాయం మీద దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 37వ అధ్యాయం ఈ రాత్రికాల సమయంలో ధ్యానం చేద్దాం. నిర్గమాకాండంలో మొత్తం 1 నుంచి 29 వచనాలు మనకి ఉన్నాయి. ఇవి 4 పారాగ్రాఫులుగా ఉంటూ ఉన్నాయి. మొట్టమొదట 37వ అధ్యాయము 1వ వచనం నుంచి 9 వచనాల వరకు ఇక్కడ లేఖన భాగాన్ని మనం చదివితే దానిలో నేను త్వరగా చదివేస్తాను. మరి బెసలేలు తుమ్మకర్త మందసమును చేసెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. లోపలను వెలుపలను దానికి మేలిం బంగారు రేగు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేశాను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములను ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండినట్లు దాన్ని 4 కాళ్లకు వాటిని తగ్గించాను. 4వ వచనం. మరి అతడు తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయటకు దాని ప్రక్కల మీద ఉంగరములలో ఆ మూతకర్రలను చురిపాను. మరియు అతడు మేలిం బంగారంతో గరుణాపీఠమును చేశాడు. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5. మరియు 2 బంగారు కెరూబులను చేశాను. కరుణాపీఠం యొక్క 2 కొనలను వాటిని నగిష్ పనిగా చేశాను. ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠంతో ఏకాండముగా దాని 2 కొనల మీద కెరూబులను చేశాను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కలిపాను. కెరూబులు ముఖములను ఒకదానితో ఒకటి ఎదురుగా ఉండెను. వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా ఉండేవి. ఇది మొట్టమొదటి వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూస్తే ఇది నిబంధన మందసం అన్నమాట. ఇది దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంటూ ఉంది. మనము 31వ అధ్యాయానికి మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూడగలిగితే నిర్గమాకాండము 31వ వచనములో దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుదాము. ఆ వచనములో ఉంది ఇక్కడ, మరి యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము నేను యోధా గోత్రములో ఊరు మనుమడును ఊరు కుమారుడైన బెసలేలను మారు పేరు గల బెసలేలను పేరు గల వాడిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. మరి నేను దాను గోత్రంలోని అహిసాము కుమారుడైన అహోలియాబును అతనికి తోడుగా చేసి తిని అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంటుంది. అయితే ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తే ఈ లేఖన భాగంలో నిర్గమకాండం 31వ అధ్యాయము 1 నుంచి ఈ 8 వచనాల్లో మనం చూడగలిగే, తర్వాత మీరు చదువుకోండి, చూడగలిగితే దానిలో దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తా ఉంది. బెసలేలు అహోలియాబా. అసలు ఈ బెసలేలు అంటే ఎవరు, అహోలియాబా అంటే ఎవరంటే ఈ యొక్క మందసాన్ని చేయటానికి, ఈ దేవుని యొక్క నిబంధన మందసాన్ని చేయటానికి దాన్ని దేవుడైన యెహోవా మరి అతన్ని ముందుగానే జ్ఞాన విద్య వివేకములు కలిగిన వ్యక్తిగా ఆత్మపూర్ణునిగా దేవుడే ఆ సంకల్పాన్ని చేయటానికి ఆ పనిని దేవుడు బెసలేలుకు అని అతనికి అప్పగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ బెసలేలు అనే అతను యోధా గోత్రములో నుంచి వచ్చిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటున్నాడు. పైన రాయబడి ఉంది కదా, యోధా గోత్రంలో ఊరు మనుమడును ఊరు కుమారుడైన బెసలేలను అను పేరు గల వారిని పిలుచుతుంది అన్నాడు. ఈ యోధా గోత్రం ఎక్కడదండి అంటే, మనం యాకోబు భార్యలు ఉన్నారు కదా, లేయా, తర్వాత రాహేలు. లేయాకి దాసి ఉంది, రాహేలుకి దాసి ఉంది. అయితే లేయా కుమారులలో 4వ కుమారుడు, 4వ సారి పుట్టిన కుమారుడు యోధా. ఈ యోధా గోత్రముల నుంచే దేవుడు బెసలేలును జ్ఞాన వివేకములు కలిగిన వ్యక్తిగా చేశాడు. మనము యెషయా గ్రంథంలోకి వెళ్తే ఒకసారి అవన్నీ మనము చూసుకోవడానికి సమయం కాదు, కానీ దేవుడు అంటాడు, జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మను వారి మీద ఉంచుతుంది అన్నాడు. జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ. ఇక్కడేముంది, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్పును కలిగిన వాడిగా చేయటానికి దేవుడే తనను అభిషేకించినట్లు, ఆత్మ పూర్ణినిగా చేసినట్లు దేవుని యొక్క లేఖనాల్లో మనకు తెలియబడుతూ ఉంటుంది. దేవుడు ప్రతి పనికి ఎవరినో ఒకరిని ఎన్నుకుంటూ ఉంటాడు.
ఈ పని చేయటానికి, ఇప్పుడు ఈ నిబంధన మందసాన్ని చేయటానికి దేవుడు వీరిని ఎన్నుకున్నాడు. ఈ అహోలియాబును తోడుగా ఇచ్చాడు. అహోలియాబు ఎవరంటే రాహేలు యొక్క దాసి అయిన బిల్హాకు పుట్టిన ఈ దాను అనే ఇతను కూడా మరి ఇజ్రాయేలీడే, యాకోబు కుమారులే అన్నమాట. వీళ్ళిద్దరూ కూడా జాగ్రత్త విన్నాం, వీళ్ళిద్దరూ కూడా ఇజ్రాయేలులో నుంచి వచ్చిన వారే. అంటే దేవుడు వారిలో నుంచే ఎన్నుకున్నాడు అన్నమాట. ఏదో ఒక పని, అందరికి ఒకే పని అప్పచెప్పడు కానీ దేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో నైపుణ్యత కలిగి, నిపుణత కలిగి ఉంటూ ఉంటారు. చూడండి, ఒకసారి మనము వెనక్కి ఆలోచన చేస్తే దేవుడైన యెహోవా మోషేని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు మోషేని? ఇజ్రాయేలీయులను ఐగుప్తు చెర నుంచి, ఐగుప్తు యొక్క ద్రాక్ష సుఖాల నుంచి విడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. అలాగే మనము ఐగుప్తు దేశంలోనే యోసేపును చూసుకుంటే ఆ కరువు కాలంలో దేవుడైన యెహోవా మరి యోసేపుని అక్కడ నిలబెట్టాడు. ఆ యొక్క ఆత్మ పూర్ణుడిగా ఉండి ఆ కరువు కాలంలో ఆ దేశాన్ని, ఆ చుట్టుప్రక్కల ప్రజలను పోషించడానికి అక్కడ యోసేపుని ఎన్నుకున్నాడు. మరి బబులోను దేశంలో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అద్భుత కార్యాన్ని, ఆయన యొక్క ఆ యొక్క మహత్ కార్యాలను ప్రకటించడానికి దేవుడు షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలును కూడా ఎన్నుకున్నాడు. వాళ్ళు ఆ అగ్నిగుండంలో సైతం వెళ్ళినప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడని అక్కడ ప్రకటన చేయటానికి జరిగిందనమాట. దేవుడు ఇట్లాగూ తన పని కొరకు ఒక్కొక్క పనికి ఆయన నియమించి ఉన్నాడు. అయితే నియమించి వీరికి విధేయత కలిగిన విధానాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు మనము బెసలేలు అంటే దేవుని యొక్క చేతి నీడలో ఉన్నాడని అర్థంగా మనకి కనబడుతూ ఉంటుంది. ఇంత గొప్ప ప్రావీణ్యతను, ఇంత గొప్ప నైపుణ్యతను, నిపుణతను దేవుడు సృజనాత్మకమైన దైవికమైన సాధికారక శక్తిని దేవుడు ఈ బెసలేలకు ఇచ్చాడు. బెసలేలకు తోడుగా అహులుయవను దేవుడు వారికి ఇచ్చినట్టు వీరిరువురు కలిసి ఈ యొక్క నిబంధన మందసాన్ని చేయటానికి దేవుడు గొప్ప పనిని వీరికి అప్పగించాడు. వారికి అప్పగించిన పనిలో వారి నిపుణత కలిగి ఏ మాత్రం కూడా తూచా తప్పకుండా పాటించినట్లు మనం ఈ లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. 2 మూరన్నర అన్నాడా, 3.5 అన్నాడా, ఎలాగ ఏది చెయ్యాలో దాని లెక్కల ప్రకారము చెప్పినప్పుడు దేవుని లెక్క ప్రకారమే వారు చేశారు. కానీ ఇంకా ఏ విధంగాను నాకు ఆ కర్రజాటులే తుమ్మకర్త చేస్తున్నారు కదా, ఇది ఇరిగిపోతే ఏమన్నా అవుతుందేమో, లేకపోతే దీన్ని ఇరగొట్టకపోతే ఏమన్నా అవుతుందేమో అనుకోకుండా అది ఏదైనా సరే ఆ తుమ్మకర్రను తీసుకుని దేవుడు చెప్పిన ఆ లెక్కల ప్రకారము వారు ఆ యొక్క నిబంధన మందసాన్ని చేయటానికి వారు ఎంతగానో మరి దేవునికి విధేయత చూపించి ముందుకు వెళ్ళినట్లు మనం యొక్క లేఖన భాగంలో చూస్తాము. మనము నిర్గమాకాండ 37వ అధ్యాయం, మీరు క్లోజ్ చేయొద్దండి, ఆ పేజీ తీసుకుని దగ్గర పెట్టుకోండి. దాని పొడుగు 2 మూరన్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేయాలన్నాడు. తుమ్మకర్రతోనే చేయాలి. తుమ్మకర్రతో చేసిన తర్వాత దానిని మరలా బంగారంతో పొదిగించాలన్నాడు. దాని జవను చుట్టూ ఉన్న జవను బంగారంతో చేయాలన్నాడు. అంటే దేవుని యొక్క మాట తూచే తప్పకుండా ఆయన లెక్క ప్రకారం, ఆయన ఇచ్చిన ఆ మెజర్మెంట్ల ప్రకారమే మీరు చేయడానికి ఇష్టపడ్డారు. కానీ వారిష్టం వచ్చినట్టు చేయలేదు, వారిష్టం వచ్చినట్టు వీళ్ళు చేయలేదన్నమాట. అయితే ఈ నిబంధన మందసము ఎక్కడుంది అంటే ప్రత్యక్ష గుడారములో నిబంధన మందసము ఉంటూ ఉంది. పాత నిబంధన కాలంలో నిబంధన మందసము, క్రొత్త నిబంధనలో దేవుని సన్నిధికి సాదృశ్యముగా ఉంటూ ఉంది. ఇప్పుడు ప్రత్యక్ష గుడారము దైవ మందిరానికి, సంగమునకు సాదృశ్యముగా ఉంటూ ఉంది. అంటే
క్రైస్తవుడు బలపడాలి అంటే, క్రైస్తవుడు దేవుని చేత ఆశీర్వదించబడాలంటే, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో తన పాపమును విడిచి దేవుని సన్నిధిలో ఉండాలి అంటే తప్పనిసరిగా ప్రతి మానవుడు కూడా ప్రత్యక్ష గుడారములోనికి రావాలి. ప్రత్యక్ష గుడారానికి అనుసంధానమై ఉండాలి. ప్రత్యక్ష గుడారములోనే వారి మనసు దాని మీద పెట్టి ఉంచాలి. దానికి ఏమాత్రం కూడా గైర్హాజరు కాకూడదు. దేవుని యొక్క సన్నిధి మరి దానికి సాదృశ్యంగా ఉంటుంది. ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క సన్నిధి ఉంది. సంఘములో దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. యేసయ్య మాటలు ఉన్నవి కాబట్టి తప్పనిసరిగా ప్రతి మానవుడు మరి వారు ఎలాగో ప్రత్యక్ష గుడారం వద్దకి దేవుడైన యెహోవా ప్రజలందరినీ మీరందరూ కూడుకుని రండి అన్నప్పుడు ప్రత్యక్ష గుడారం వద్దకు అరణ్యములో మనుషులంతా ఆ యొక్క ప్రజలంతా కూడుకుని వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్ష గుడారంలో ఉండి వారితో మాట్లాడాడు. ఎంతో ఆశ్చర్యకరమైన నిజంగా ఆ ప్రత్యక్ష గుడారంలోకి వాళ్ళు రాకపోతే ఆయన సూచనలు, ఆయన యొక్క ఏ ధర్మ విధులు కూడా విని ఉండేవారు కాదు. అంటే ప్రతి మానవుడు కూడా ఆ సంఘములోకి రావాలి. సంఘములో మానవుడు ఏ విధంగా నడవాలో, మానవుడు దేవుని యొక్క మాటలు ఏ విధంగా నెరవేర్చాలో అవన్నీ సంఘములో బోధించబడుతూ ఉంటాయి. కాబట్టి క్రైస్తవులు, మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారే కానీ, లేకపోతే క్రైస్తవ్యానికి బయట ఉంటున్న వారు కానీ, ప్రతి ఒక్క మానవుడు సంఘములోకి రావాల్సిందే. సంఘములో దేవుని యొక్క సన్నిధి ఉంటూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 37:10-16 మనం చదువుకుంటే అందులో కొన్ని మాటలు ఉన్నాయి. మరియు అతడు తుమ్మకర్రతో బలను చేసెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 3 దాని ఎత్తు 3.5. అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసి దాని చుట్టూ బెత్తుడు బద్ది చేసి దాని బద్ది పైన చుట్టూ బంగారు జవను చేసెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి దాని 4 కాలుగుండిన 4 మూరల యందు ఆ ఉంగరములను చేసిన. బలను మోయటకు మోతకర్రలుండి ఆ ఉంగరములను దాని బద్దకు సమీపముగాను ఉండెను. బలను మోయటకు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకును పొదిగించెను. మరి అతడు బల్ల మీద నుండి దాని ఉపకరణములను అనగా దాని గంగాళములను, దాని దూప కలశములను, దాని గిన్నెలను తర్పణం చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేసెను. ఇది దేవుని యొక్క సన్నిధి రొట్టెలో బల్ల అన్నమాట. అంటే ఇది బలారాధనకి సాదృశ్యంగా ఉంటుంది. బెసలేలు ప్రతిరోజు ఆ రొట్టెను ఆ యొక్క సన్నిధి రొట్టెలు ఆ బల్ల మీద ఉంచవలసిన అవసరం ఉంది. ప్రతిరోజు ఆ బల్ల మీద రొట్టెలు ఉంచవలసి ఉంది. ఇది దేవుడేమన్నాడు, నేనే జీవాహారమై ఉన్నాను అన్నాడు. జీవాహారమైన యేసయ్య దేవుని యొక్క వాక్యం మనకి మనము యోహాను సువార్తలో చూస్తే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకమునకు వచ్చినని కూడా దేవుని యొక్క లేఖనాలు మనకి సెలవిస్తూ ఉంటుంది. నేనే జీవాహారం అన్నాడు దేవుడు. అంటే మనము వాక్యమైన దేవుణ్ణి మనము భుజించవలసిన వారమై ఉన్నాం. మనం ఒకసారి యోహాను సువార్తలోకి వెళ్తే అక్కడ మనము స్పష్టంగా ఆ లేఖన భాగాన్ని మనం చదువుదాం. యోహాను సువార్తలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అని వ్రాయబడి ఉంది. దేవుని యొక్క లేఖన భాగాలు మనకు సెలవిస్తూ ఉంటూ ఉంది. యేసయ్యకు ఈ జీవాహారం యేసయ్యకు సాదృశ్యంగా ఉంటూ ఉంది. దేవుడు ఏమంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని వ్రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఎవడైనాను నా యందు వారి యందు నా మాటలను చదువుదాం. యోహాను సువార్త, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి మీకేది ఇష్టమో దాన్ని అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని వ్రాయబడుతూ ఉంటూ ఉంది. అంటే మళ్ళీ మత్తయి సువార్తలోనే రాయబడింది ఏమనుంది, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉంది. ఇవే మాటలు మనం ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్తే ద్వితీయోపదేశ కాండములో ఆ మాటలు మనకి తెలియబడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా చెప్తూ ఉంటాడు దేవుడు. ఇక్కడ కూడా
అదే అర్థం మనకి కనబడుతూ ఉంటుంది. దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించనని ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో కూడా వ్రాయబడుతూ ఉంటుంది. అంటే తప్పనిసరిగా బెసలేలు ప్రతి దినము ప్రతి రోజు రొట్టెలు ఆ బల్ల మీద ఉంచుచు వచ్చును అని వ్రాయబడుతూ ఉంటుంది. ఇంకా మనము 37, 17, 24 వచ్చును, 17వ అధ్యాయం 24 వచ్చును 17 నుంచి 24 మనము చూస్తే అందులో దేవుని యొక్క వాక్యాన్ని మనకు చదవడానికి మనకి సమయము కుదరదు కాబట్టి 17 నుంచి 24 వచ్చిన ఇది దీపస్తంభముగా మనకు కనబడుతూ ఉంటుంది. ఈ దీపస్తంభము సాక్ష్యములకు సాదృశ్యముగా ఉంటూ ఉంది. ఈ యొక్క మాటలు మనము జాగ్రత్తగా విందాము. క్రైస్తవుడు అనబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సాక్షిగా ఉండాలి. అతడు సంఘములోనైనా బహిరంగంగా అయినా ఎక్కడైనా సాక్షిగా ఉండవలసిన అవసరం ఉంది. సాక్ష్యం చెప్పకపోతే క్రైస్తవ జీవితానికి ఆ శక్తి అనేది ఏమాత్రం కూడా ఉండదు. సాక్ష్యం చెబుతున్న ప్రతి వ్యక్తి కూడా శక్తివంతమైన విశ్వాసిగా, శక్తివంతమైన సేవకుడిగా, శక్తివంతమైన సేవకురాలుగా, ఓ శక్తివంతమైన కుటుంబంగా కట్టబడే అవకాశం ఉంటుంది. సాక్ష్యం లేకపోతే ఆ వ్యక్తికి ఏమాత్రం శక్తి అనేది ఉండదు. సాక్ష్యము సైతానికి వెన్నుపోటు దెబ్బని కూడా మరి మాట్లాడుతూ ఉంటారు. సాక్ష్యం కొంతమంది సంఘంలో సాక్ష్యం చెప్పమంటే బ్రతికే ఉంటారు, అన్ని కార్యాలు పొందుకుంటారు, కానీ ఒక్కనాడు కూడా ప్రభు కొరకు వారి పెదవులిప్పి ఒక్క మాట చెప్పలేడు. ప్రభు నాకు నా పాప జీవితాన్ని నుంచి విడిపించి నన్ను రక్షించాడని, లేకపోతే నా రోగాన్ని నుంచి విడిపించాడని, లేకపోతే దురాత్మ నుంచి విడిపించాడని ఎన్నో మేలు పొందుకుంటారు. కానీ ఏ మేలుకు కూడా సంఘములో కానీ బయట కానీ వారు నోరు విప్పి దేవుని నామాన్ని మహింపరిచేటి వారిగా ఉండరు. మనం ఈ మాటలు చెప్తుంటే నాకు ఒక మాట గుర్తుకొస్తుంది. దెకపల్లి పట్టణంలో మనకు ఒక యవనస్తుడు కనపడతాడు. ఆ యవనస్తుడు ఎప్పుడు కూడా సమాజంలో ఉండడు. అతని యొక్క నివాసము సమాధుల్లో నివాసం ఉంటున్నాడంటే అక్కడ తనకి కేకలు, బెడబొబ్బులు, తన శరీరాన్ని తాను చిత్రబాధ చేసుకుంటూ తనని సంఖ్యలతో కట్టివేసినా కూడా ఏ సంఖ్యలు కూడా తనకి జీవితాన్ని చూడండి, ఏ సంఖ్యలు కూడా తన జీవితాన్ని సమాధానకరంగా ఉంచిన పరిస్థితులు అక్కడేమీ కనబడతలేదు. కానీ ఎట్టకేల నాడు దేవుడు ఆ యొక్క దెకపల్లి పట్టణంలో యవనస్తుడిని దగ్గరకు వచ్చాడు. ఆ సముద్రపు గరాసేనలో ఆ సముద్రము దాటి అందరికి వచ్చినప్పుడు యేసు ప్రభువు ఆ యొక్క యవనస్తుడిలో ఉన్న సేనా దయ్యాలను వెళ్ళగొడితే ఆ యవనస్తుడు అంటాడు, అప్పుడు బుద్ధి కలిగి దేవునితో పాటు యేసయ్యతో పాటు ధోని ఎక్కి కూర్చుంటాడు. అప్పుడు యేసయ్య అంటాడు, వద్దురా బాబు, నువ్వు ఎక్కడికి వస్తే నువ్వు ఈ సమాధుల్లో ఈ సముద్రంలో ఎక్కడో పడి చచ్చిపోయావు అనుకుంటారు. ఇంతవరకు నీ నివాసం సమాధుల్లో ఉంది, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నీ నివాసము సమాజంలో నువ్వు సాక్షిగా వెళ్ళాలి. ఇతను నోరింపి చెప్పవలసిన పని లేదు, కొన్ని నోరింపి చెప్పవలసి ఉంది, కొన్ని ప్రకటన చేయకుండానే సాక్షులుగా సమాజంలో మనకు కనబడుతూ ఉంటాం. అది వరకు ఏదో భయంకరంగా తాగుతానో తిరుగుతానో మరి షో చేస్తా కనబడి సమాజంలో ఉండవచ్చు. తర్వాత తను వీధులంటే మామూలుగా తిరుగుతూ ఉంటే వీడి వరకు తాగేవాడే, వీడి వరకు కాల్చేవాడే, వీడి వరకు తిట్టేవాడే అని అనుకున్న వ్యక్తి ఇప్పుడు వీడింత బుద్ధిగా ఉంటాడు. వీడి చేతిలో సారా సీసా లేదు, వీడి చేతిలో సిగరెట్ లేదు, వీడి చేతిలో ఏ కత్తి లేదు, ఇంత సమాధానకరంగా నడుస్తున్నాడేంటి అని అనుకుంటారు. అంటే అది నోరు విప్పి చెప్పవసరం లేదు. ఈ యొక్క జీవితం అంటే ఇదివరకు ఉన్నవి తన చేతిలో లేవు, ఇదివరకు ఉన్న బహిరంగ పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు మామూలు వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. దెకపల్లి పట్టణంలో ఉన్న యవనస్తులు కూడా సమాధుల్లో ఉంటూ తన శరీరాన్ని చిత్రబాధ చేసుకుంటున్న వ్యక్తి ఇప్పుడు దేవుడు స్వస్థపరచగానే ఆ సేనా దయ్యాలను వెళ్ళగొట్టగానే ఇతను ఇప్పుడు ఊర్లోకి వెళ్తే ఇదేంటి ఎప్పుడు సమాజంలో ఉండడానికి ఇష్టపడేవాడు కాదే, వీడి నివాసం సమాధుల్లో కదా అని అనుకున్న వారు ఇప్పుడు వాడు నోరు తెరిచి చెప్పకుండానే వాడు బహిరంగ సాక్షిగా సమాజంలో వాడు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజల యొక్క మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది. అప్పుడు చెప్తాడు నన్ను యేసు అనే వ్యక్తి దేవుడు స్వస్థపరిచాడని అప్పుడు సాక్షిగా ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు, నువ్వు సమాజంలోకి వెళ్ళు, నీ ఊరిలోకి వెళ్ళు, నీ ప్రజల వద్దకు వెళ్ళు. అంటే ఒక వ్యక్తి జీవితంలో సాక్ష్యము తనకి ఆశీర్వాదకరమైనది, తన చుట్టూ ఉన్న ప్రజలందరికీ కూడా ఆశీర్వాదకరమైనది. అందుకనే సాక్ష్యం చెప్పకపోవటం వల్ల నీవు దేవుని నామమునకు ఆ ప్రకటనకి ఎంతైనా అడ్డుగోడగా ఉంటున్నావు. సాక్ష్యం చెప్పకపోవటం వల్ల నీవు ఒక పెద్ద ఇరుపు గోడను దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి రాకుండా అడ్డుగా పెట్టుకుంటున్న వ్యక్తిగా
కనబడుతూ ఉంటూ ఉన్నాం. అందుకే సాక్ష్యం మనకి అందుకే అంటాడు, ఎవడైనా దీపం వెలిగించి కొంచెం కింద కానీ మంచం కింద కానీ పెట్టడు, అందరికీ వెలిగించినట్లు వాడు దీపస్తంభం మీద తన యొక్క తాను ఆ దీపాన్ని వెలిగించి పెడతాడు కానీ రాయబడి ఉంది. అంటే వెలిగించబడిన ప్రతి ఒక్క వ్యక్తి అనేక మందికి వెలుగుగా ఉండవలసిన అవసరత ఉంది. దేవుడు ఏమన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. అదనమాట. అయితే మనము ఇంకా నేను వాక్యం ముగిస్తున్నానండి. 37వ అధ్యాయం 25-29 వచనాల్లో చివరిగా ధూపవేదిక ఈ ధూపవేదిక దీన్ని కూడా దేవుడు కొలతల ప్రకారము బెసలేలుకు చెప్పినప్పుడు అహోలియాబాను తోడుగా చేసుకుని ఈ 25-29 వరకు అతడు తుమ్మకరతో ధూపవేదికను చేసిన. దాని పొడుగు మూరెడు, దాని వెడల్పు మూరెడు, అది చచ్చౌకముగా ఉండను, దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్మలు ఏకాండమైనవి. దానికి అనగా దాని కప్పుకును, దాని 4 ప్రక్కలకు, దాని కొమ్మలకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జమ్మును చేసెను. దాని మోతకర్లకు స్థలములుగా దానికి 2 వంగరములు బంగారంతో చేసి 2 ప్రక్కల యందు దాని 2 మూలల యందు దాని జమరు దిగువన వాటిని చేసెను. దాని మోతకర్లకు తుమ్మకాంతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను. అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును, స్వచ్ఛమైన పరిమళ ద్రవ్యముల మేళాకుల చేత చేయించెను. ధూపవేదికండి, ఇది ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. దేవుడే ఆయన ఇంకా చీకటి ఉండగానే ఆయన లేచి మరి ఒలివల కొండకు వెళ్ళను, అరణ్యంలోకి వెళ్ళను అని మనం అక్కడక్కడ మనం దేవుని యొక్క లేఖన భాగాన్ని కొత్త నిబంధనలో చదువుతాం. దేవుడే మనకి మాదిరిగా పెట్టి వెళ్ళాడు. ఆయన ప్రార్థన చేసి మనకు చూపించాడు. ఆయన ప్రార్థన చేయకుండా మీరు ప్రార్థన చేయండి అట్లా. సేవకులు ప్రార్థన చేస్తారు, సంఘంలోకి వచ్చిన వారికి ప్రార్థన చేయమని బోధిస్తూ ఉంటారు. దేవుడు కూడా ప్రార్థనాపరుడుగా ఉండి ఆయన మనలను ప్రార్థన చేయమని చెప్పిన వ్యక్తిగా ఉంటుంది. ఈ 4 కూడా క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ కుటుంబాలకి, క్రీస్తుని కలిగిన వ్యక్తులకి 4 పిల్లర్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇందులో ఏది లేకపోయినా క్రైస్తవ్యము సంపూర్ణంగా ఉండనే ఉండదు. ఈ 3 చేసి ఆ వ్యక్తి ప్రార్థన చేయకపోతేనండి ఫలితం లేకుండా పోతుంది. ఆ వ్యక్తి ప్రార్థన చేయకుండా ఉంటే ఆ వ్యక్తిలో పట్టుత్వం అనేది ఉండదన్నమాట. ప్రార్థన తప్పనిసరిగా చూడండి, ప్రార్థన తప్పనిసరిగా ఉండాలి. ప్రార్థనా జీవితము ఎంతో మరి ప్రార్థన ద్వారా ప్రతి దానిని మనము పొందుకుంటూ ఉంటాం. మనం ప్రార్థన చేయటం ద్వారా మనకి అడ్డుగా ఉన్నవన్నీ మరి తొలగిపోతా ఉంటాయి. ప్రతి గనిని, ప్రతి సంపదను మనము త్రవ్వుకుంటూ ఉంటాం దేవుని యొక్క సన్నిధిలో. అందుకే ప్రార్థన ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి క్రైస్తవుడికి ప్రార్థన అవసరమై ఉంటూ ఉంది. ప్రార్థన ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు తన భక్తుల జీవితాల్లో చేశాడు. దానియేలు ప్రార్థన చేశాడు, సింహాల నోళ్లను మూసాడు. మరి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ప్రార్థనలు చేశారు. దేవుడు తమ దేవుడే, యెహోవా దేవుడే నిజమైన దేవుడని ఆ బబులోను దేశంలో ప్రకటించడానికి వారు బలమైన సాధనాలుగా ఉంటూ ఉన్నారు. ఇంకా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏది ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు. ఇంకా ప్రార్థన చేయటం ద్వారా ఇంకా పేతురు చెరసాలలో ఉంటే సంఘము ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ద్వారా పేతురు చెర నుంచి విడుదల పొందాడు, చెరసాల నుంచి. ఇంకా ప్రజలకు సువార్త ప్రకటించాడు. ఆ ప్రకటన ద్వారా అనేక మంది క్రీస్తు రాజ్యంలోకి సువార్త ద్వారా పాపమును విడిచి పట్టబడినట్లు దేవుని యొక్క లేఖంలో కనబడుతూ ఉంటుంది. అలాగే కొన్నేళ్ళు ప్రార్థన చేశాడు. కొన్నేళ్ళు ప్రార్థన చేయటం ద్వారా కొన్నేళ్ళింటికి ఆశీర్వాదం వచ్చింది. పేతురు వెళ్ళి మరి కొన్నేళ్ళింట్లో ప్రార్థన పెడితే అక్కడ అనేక మంది రక్షణ పొందడానికి అవకాశము కుదిరింది. అక్కడ పేతురు అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ప్రకటించాడు అనమాట. కొన్నేళ్ళు ప్రార్థన చేయకపోతే దేవుని యొక్క వర్తమానం వచ్చేది కాదు. దూత వచ్చి కొన్నేళ్ళతో మాట్లాడేది కాదు. కొన్నేళ్ళు మామూలు వ్యక్తి కాదండి. కొన్నేళ్ళు ఒక మిలిటరీలో ఆధిపత్యం కలిగిన వ్యక్తి. తన పనులేనే ఉన్నా, తన ఉద్యోగంలో అంత ఔన్నత్యం ఉన్నా కొన్నేళ్ళు బాగా ప్రార్థన చేశాడు. కొన్నేళ్ళు ప్రార్థన తన కుటుంబాన్ని కట్టింది. ఇరుగు పొరుగు వారందరూ రక్షణ పొందడానికి కొన్నేళ్ళు ప్రార్థన గొప్ప మరి మార్గమై ఉంటూ ఉంది. అందుకే ప్రతి ఒక్క ఏ వ్యక్తి ప్రార్థన చేయలేదో ఆ వ్యక్తి జీవితం పాడు చేసుకుంటున్నట్టే. ప్రార్థన లేని జీవితాలు, ప్రార్థన లేని కుటుంబాలు ఏ మాత్రం కూడా వర్తిలు. ప్రార్థన లేని ప్రసంగాలు కూడా ఫలించు అని నేను మరొకసారి చెప్తూ ఉన్నాను. ప్రార్థన ద్వారానే మనం ఏదైనా
సాధించగలము. ఇక్కడ ధూపం వేస్తూ ఉన్నాడు. ఏ రోజు కూడా ధూపం వేయడానికి మరి మారిన వ్యక్తి కాదు. ధూపము వేస్తూనే ఉంటూ ఉన్నాడు. మరి ఇక్కడ మనం మొట్టమొదటి అధ్యాయంలో చూస్తే ఒక్కొక్క కెరూబులను కరుణాపీఠముతో ఏకాండముగా ఉండి దాని 2 కొనల మీద కెరూబులను చేసెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠము తమ రెక్కలతో కప్పును. కెరూబుల ముఖములు ఒకదానితో ఒకటి ఎదురుగా ఉండెను. దాని ముఖములు కరుణాపీఠము వైపుగా ఉండనంటే మనము కెరూబులు ఒకదానికొకటి ఎలాగో చూసుకుంటూ అని వింటున్నారు. అర్థమవుతుందా? కెరూబులు ఒకదానికొకటి ఏ విధంగా చూడండి, జాగ్రత్తగా మనం చదువుదాం. చూడండి, లేఖనాలు చూడండి. కెరూబులు ముఖములు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. అంటే మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనము పాపము లేకుండా పవిత్రుడైన ఆ దేవుని యొక్క సన్నిధి వైపు మనం చూస్తూనే ఉండాలి. మన ఆలోచన ప్రక్కకు పోకూడదు, మన చూపు ప్రక్కకు పోకూడదు, మన తలపు ప్రక్కకు పోకూడదు. కెరూబులు ఒకదానికొకటి ఏ విధంగా చూసుకుంటూ ఉన్నాయో మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు అవి రెక్కలు పైకి విప్పి ఒకదానికొకటి చూసుకుంటూ ఉన్నాయంట. మనం కూడా ఆ విధంగా దేవుని వైపు చూస్తూ ఉంటే, ఆ కరుణాపీఠం వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ మనం ప్రార్థన చేయవలసిన విధానం ఎంతైనా ఉంటూ ఉంది. నిజంగా ఈ నిబంధన మందసం అండి. మనం ఒకసారి మొదటి సమయాల్లోకి వెళ్తే ఒక్క మాట చెప్పేసి ముగించేస్తాను. అక్కడ ఏలీ కుమారులు నిబంధన మందసాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధ భూమిలో ఫిలిష్తీయులు మరి అక్కడ ఇశ్రాయేలుని పెద్దగా అరిస్తే ఎప్పుడు అరవలేదు ఇశ్రాయేలుని ఇంత పెద్దగా అరుస్తున్నారు అని ఫిలిష్తీయులు అంటారు. వారి దేవుడు యుద్ధ దండులోకి వచ్చాడు. మనము ఆటోమేటిక్ గా యుద్ధము చేయకూడదు. వారు మనకి దాసులైనట్లు మనం బాగా యుద్ధము చేయాలి అని అన్నప్పుడు వారు బాగా యుద్ధం చేశారు. చూడండి, నిబంధన మందసం వారితో ఉన్నా కూడా వారు చేయవలసిన యుద్ధం సరిగా చేయలేదు. అంటే దేవుని సన్నిధిలోకి వచ్చినా కూడా మనము మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటూ, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రార్థన చేయాలి. దేవుని యొక్క సన్నిధిలోకి వస్తాము, ప్రార్థన చేయటానికి ఉంటాం, కానీ మన మనసులు ఎక్కడో ఉంటూ ఉంటాయి. అందుకే నా సన్నిధిలోకి మీరు ఒడుకుతూ రావాలి అన్నాడు. వాళ్ళు ఆ విధంగా నిబంధన మనసు ఉందిలే, మాకేం పర్వాలేదు, మేము గెలుస్తాంలే అనుకున్నారు. నిబంధన మనసు ఉంటా వాళ్ళు చేయవలసిన విధంగా యుద్ధం చేయలేదు. వారు కీర్తనకారుడు అంటాడు, పరిశుద్ధ అలంకారములు ధరించుకుని నా యొద్దకు రండి, నా సన్నిధికి రండి అంటాడు. అంటే పరిశుద్ధతతో కూడా మనం ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? పరిశుద్ధత కలిగి మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రతి ఒక్క విషయంలో కూడా విజయమే. అక్కడ వారు నిబంధన మందసం ఉన్నా కూడా చేయవలసిన విధంగా యుద్ధము చేయలేదు, వారికి ఓటమి వచ్చింది. అక్కడ భూమి బహుగా ధ్వనించింది అని రాయబడింది. వారు లోపల ఎంతో పెట్టుకుని ఎంత గంభీరంగా యేసు ప్రభు అని పెద్దగా కేక వేసినా ఆ కేక యేసు ప్రభు వద్దకు చేరదు. హృదయము స్వస్థత పడాలి, హృదయంలో విస్తారమైన నిరీక్షణ కలిగి ఉండాలి, హృదయము దేవునికి అనుసంధానమై ఉండాలి. ఆ విధంగా మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మనకి చేస్తాడు. ఒకటి నిబంధన మందసం దేవుని సన్నిధికి సాదృశ్యము, ఒకటి సన్నిధి రొట్టెల వల్ల జీవాహారమైన యేసయ్యకు లేదా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యము, దీపస్తంభము సాక్షులకు సాదృశ్యము, ధూపవేదిక ప్రార్థనకు సాదృశ్యము. ప్రతి ఒక్క జీవితంలో ఈ 4 పిల్లర్లు గట్టిగా బలంగా ఉంటే ఏ గాలివాన కూడా, ఏ పెద్ద గాలివాన, ఎటువంటి తుఫాన్లు మన మీదకి వచ్చినా కదల్చబడనే పడము. దేవుడు మనతో కూడా ఉంటాడు. మన జీవితంలో ప్రార్థన అనేది మిగిలిపోయి ఉండాలి. మనం ఈ నెల జీవితం వచ్చే నెల వరకు జాగ్రత్తగా ఎలాగ దాచుకుంటామో అలాగే మన ప్రార్థన మన జీవితాల్లో ఎప్పుడు ప్రార్థన మిగులుగా ఉండిపోవాలి. మిగులు ఆదాయం ఎలాగో మిగులు ప్రార్థన మనకు ఉన్నప్పుడు మన జీవితాలు ఆశీర్వదించబడతాయండి. దేవుడి మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించి భద్రపరచును గాక. నాకు ఇచ్చిన సమయం ఇచ్చిన దైవదాసులకి వందనాలు. అలాగే ఇక్కడ కూడిన ఎవరి బిడ్డలకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకున్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.